హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను పైనాపిల్ తవా ఫ్రై చేస్తున్నాను. ఇది సింపుల్ అండ్ ఈజీ రెసిపీ. బార్బిక్ నేషన్స్‌లో చాలా వాటిల్లో పెడతారు కదండీ! సో, సేమ్ అలాగే నేను ట్రై చేద్దాం అనుకుంటున్నాను. సో, ఇప్పుడైతే 1 స్మాల్ పైనాపిల్ తీసేసుకున్నాననమాట. మీకు క్వాంటిటీని బట్టి తీసుకోవచ్చు పైనాపిల్. ఇప్పుడైతే మనం పైన లేయర్ అంతా తీసేసుకున్నాక ఇప్పుడు డాట్స్‌గా ఉన్నాయి కదా! ఆ డాట్స్ కూడా వీలైనంత వరకు కట్ చేసేసుకోవాలి. లేకుంటే ఆ డాట్స్ తగులుతూ ఉంటాయన్నమాట. మనకి అంత టేస్ట్ అనిపించదు. ఇప్పుడైతే నేను సర్కిల్ షేప్‌లో కట్ చేసేసుకుంటున్నాను పైనాపిల్. చాలామందికి పైనాపిల్ అంటే చాలా ఇష్టపడరు రాగా తినాలంటే. సో, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. బార్బిక్ నేషన్ స్టైల్‌లో చాలా బాగుంటుంది. ఇప్పుడైతే నేను ఆ సర్కిల్ పైనాపిల్స్ అంతా నేను ప్లేట్లో తీసేసుకున్నానమాట. తీసుకున్నాక మనకి ఉప్పు, కారం, చాట్ మసాలా అంతా మిక్స్ చేసుకున్నాను ముందుగానే. సో, మీరు కూడా మిక్స్ చేసుకొని ఇలా పైనాపిల్ పైన ఇలా పొడిగా చల్లుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అన్ని పైనాపిల్స్కి స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసుకొని ప్యాన్లో ఇప్పుడైతే ఆ పైనాపిల్స్ని నేను ప్యాన్ పైన కొంచెం ఫ్రై చేస్తాను. సో, ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేనైతే బార్బిక్ నేషన్ స్టైల్లో చేస్తున్నాను. సో, ఈ పిల్లలు రాగా ఇష్టపడకపోతే ఇలా ట్రై చేసి ఇవ్వండి. పిల్లలైతే ఇష్టంగా తింటారు.